రైట్. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించును గాక. థ్యాంక్ యూ లార్డ్. ఈరోజు ఈ వాక్యము మీ ఇంటిలోకి దూసుకుని వస్తుంది. ఆమె చెప్పండి. ఈ వాక్యము ఇక్కడ ఉన్న సంఘ బిడ్డల హృదయాలకు దూసుకు వెళుతుంది. థ్యాంక్ యూ లార్డ్. ఈ వాక్యము ఏ దేశంలో, ఏ ప్రాంతంలో, ఏ రాష్ట్రంలో వినబడుతున్నా అక్కడ దేవుని యొక్క ఆ మహత్తరమైన శక్తి మీ దగ్గర దిగి రాబోతుంది. కొన్ని స్థలాల్లో గూడు కొట్టుకున్న దయ్యాలు కూడా బయటకు రాబోతున్నాయి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. అంత బలమైన అభిషేకం, అంత బలమైన శక్తి ఈరోజు దేవుని వాక్యం మోసుకొని మీ దగ్గర రాబోతుంది. నమ్మిన వారు చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ, నీకంటే గొప్పవారు ఎవ్వరు లేరయ్యా, నీకంటే శక్తిమంతులు కనరయ్యా, నీకంటే చేతులు పైకెత్తి పవర్ రేణు వంటి నా బ్రతుకు రేపినాను నీ పదగా, లోకమందు జ్యోతిగా నిలిపినది నీవేగా. రేణు వంటి నా బ్రతుకు రేపినాను నీ పదగా, లోకమందు జ్యోతిగా నిలిపినది నీవేగా. నీ వల్లే మార్చావు, నీ రూపము ఇచ్చావు, నీలో నిలిపావు, నీకే స్తోత్రము. నీ వల్లే మార్చావు, నీ రూపము ఇచ్చావు, నీలో నిలిపావు, నీకే స్తోత్రము. మరువలేను నీ ప్రేమ, వీడలేను నీ స్నేహం, మరువలేను నీ ప్రేమ, వీడలేను ఈ కంటే నీకంటే గొప్పవారు ఎవ్వరు లేరయ్యా, నీకంటే శక్తిమంతులు కనరయ్యా, నీకంటే గొప్పవారు ఎవ్వరు లేరయ్యా, నీకంటే శక్తిమంతులు కనరయ్యా. యేసయ్యా. దేవుని సన్నిధి మీ ఇంట్లో పడుతుంది. దేవుని సన్నిధి స్థలమంతా కమ్ముకుంటుంది. యేసయ్యా, 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 నా యేసయ్యా. దేవునికి మహిమ కలుగును గాక, ప్రభుకి మహిమ కలుగును గాక, రాజునికే మహిమ కలుగును గాక, అద్భుతాలు చేయి దేవునికే మహిమ కలుగును గాక. ఆమె చేద్దాం అందరం కలిసి. థ్యాంక్ యూ లార్డ్. వినండి, మిత్రుల గురించి ఎంత నువ్వు బాగా వింటావో, మిత్రుడు గురించి ఎంత బాగా నువ్వు అర్థం చేసుకుంటావో, శత్రువైన సాతాను గురించి కూడా నువ్వు వినాలా, అర్థం చేసుకోవాలా, చేసుకొని సాతాను తిప్పి కొట్టాలా. ఒక దేశము మరొక దేశం మీదకి యుద్ధానికి లేక దండయాత్రకి వెళ్ళినప్పుడు ఆ దేశం యొక్క బలం ఏంటో పసిగడుతుంది. పసిగట్టకుండా వెళ్ళిందనుకో, వెళ్ళిన దేశం ఓడిపోద్ది. ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్ళ దగ్గర ఇండియన్ బాంబులు ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నావి ఎలా ఉంది, లేకపోతే ఇంకా ఆ సైనిక స్థావరాలు ఎలా ఉన్నాయి, ఎక్కడెక్కడ పెట్టారు అని ముందు శత్రువు పసిగడుతుంది. వినండి, వాక్యముని చిన్న ప్రియ దేవుని ప్రజలారా, నా సోదరి సోదరులారా, దేవుని సంఘానికి దేవునికి శత్రువు ఎవరు? త్వరగా చెప్పండి. ఏం నిద్రపోతున్నారా ఏంటి? అయ్యయ్యో, మీరన్నా చెప్పండి, లైవ్లో వింటున్నాడు చెప్పండి. వీళ్ళు నిద్రపోతున్నారు, చేసేది ఏం లేదు. మీకు
మీకు మన దేవునికి శత్రువు ఎవరు? గట్టిగా ఎప్పుడైనా గట్టిగా సాతాను లేక అపవాది. మీకు తెలుసా అపవాది మన శత్రువు అని తెలుసా మీకు? అపవాది మన శత్రువు, మనకు శత్రువు అపవాది. మనకు శత్రువు వాడు, వాడికి శత్రువు మనం. వినండి, నామకార్థమైన ప్రజలు జోలికి వాడు వెళ్ళడు, అన్ని జనుల జోలికి వాళ్ళు వెళ్ళడు. ఎవరైతే పరిశుద్ధాత్మ అభిషేకంతో మండుతూ ముందుకు వెళుతున్నారో, ఎవరైతే దేవుని శక్తి చేత దేవుని ఆత్మ చేత నింపబడి ముందుకు వెళ్తున్నారో వాడికే దృష్టి పెడతాడు సాతాను. వాడిని బలహీనపరచాలని, వాడిని బాధ పెట్టాలని, ఏదో విధంగా వారిని నాశనం చేయాలని చూస్తూ ఉంటాడు శత్రువైన సాతాను. అయితే మన పక్షాన ఉన్నవాడెవరు? భూమిని ఆకాశాన్ని అందున్న సమస్తాన్ని సృష్టించిన వాడు, అనంత విశ్వంలో మహాప్రపంచానికి మహా చక్రవర్తి, అనంత శక్తిమంతుడు, జ్యోతిర్మయుడు, సమీపించరాని తేజస్సులో వసించుచున్నవాడు నజరేయుడైన యేసు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు? యేసు మన పక్షాన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు నా పక్షాన లేకపోతే, యేసు ప్రభువు మీ పక్షాన లేకపోతే ఈరోజు మనం బ్రతికి ఉండేవాళ్ళము కాదు. సాతాను నంజుకునేవాడు. నంజుకోవటానికి మనము విడవబడిన వాళ్ళం కాదు, దేవుని ఏర్పాటు చేయబడిన ఆయన ప్రజలం. అనాది సంకల్పంలోనే జగత్పునాది వేయబడక ముందే దేవుడు మనల్ని నిర్ణయించుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఏర్పాటు, ఆయన నిర్ణయాన్ని బట్టి ఈ కాలానికి దేవుడు నిన్ను నన్ను పుట్టించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి శత్రువైన సాతాను గురించి మనము తెలుసుకోవాలి, తిప్పికొట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు భూమి మీద ఉన్న దేవుని సంఘానికి యేసు ప్రభు గురించి బాగా తెలుసు. ఎవరి గురించి? యేసు ప్రభు గురించి చెప్పమ్మా అని అడిగితే ఆయన సిలువలో చనిపోయాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, 3వ దినాన మరలా తిరిగి లేచాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు. ఇదిగో నా తలంపు తగ్గిందంటే ఆయన కారణం, నా కడుపు నొప్పి తగ్గిందంటే ఆయన కారణం, ఆ దయ్యాలు పోయిందంటే ఆయన కారణం. మరి దయ్యం గురించి నీకు తెలుసా? మాకు తెలియదండి. యేసు ప్రభు గురించి తెలుసు, కానీ సాతాను గురించి తెలుసుకోకపోవటమే అమాయకత్వం. మన పిల్లలు ఉన్నారు ఇంట్లో, మీ పిల్లలు ఇంట్లో ఉంటారు. అమ్మాయి నువ్వేనా ఊరికి వెళ్తా పిల్లకి చెప్తావు, అమ్మాయి పక్కింటి అమ్మాయి మంచిది కాదు, పక్కింటోళ్ళు మంచోళ్ళు కాదు, జాగ్రత్త అని వాళ్ళకి జాగ్రత్త చెప్పి వాళ్ళు మంచోళ్ళు కాదని తల్లికి అర్థమైంది కాబట్టి పిల్లలకి చెప్తుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడే చెప్తున్నాడు, సాతాను మంచివాడు కాడు, సాతాను మోసగాడు, సాతాను అబద్ధికుడు, సాతాను అబద్ధానికి జనకుడు, సాతాను పడద్రోయబడినవాడు, సాతాను గర్వపడ్డవాడు, సాతాను అనేక ఆత్మలను పట్టుకొని నిత్య నరకానికి తీసుకెళ్లాలని ఊగిపోతా ఉన్నాడు. వారి ఆత్మలను పట్టుకోవాలని చూస్తున్నాడు సాతాను. ఒక్కొక్కరిని మోసం చేసి పాపమనే ఉచ్చులో ఇరికించాలని, ఇరుకొని పెట్టాలని చూస్తున్నాడు. భార్యాభర్తల మధ్య గొడవలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అత్తమామల మధ్య గొడవలు, అత్తకోళ్ల మధ్య గొడవలు, తోడికోళ్ల మధ్య గొడవలు, దేశాల మధ్య గొడవలు, కుటుంబాల మధ్య గొడవలు, సంఘాలలో గొడవలు రేపుతుంది ఎవరు అంటే శత్రువైన సాతానే. సంఘములో వస్తున్న నిన్ను చెదరగొట్టింది ఎవరో? సాతానే. ఒకప్పుడు అందరు కలిసి చక్కటి కూటాలు ఏర్పాటు చేసుకునేవాళ్ళు కదా అక్కడక్కడ, కానీ కొన్ని స్థలంగాల్లో ఇప్పుడు చెదిరిపోయారు. కానీ సమకూర్చువాడు దేవుడే. ఆమె చెప్పండి. ఒకప్పుడు ఎంత బాగుండేదండి మా పరిచర్య అనేవాళ్ళు, ఇప్పుడైతే లేదండి,
ఏమైంది? దూరాడు. వాడు ఎవడు? వాడు సాతాను దూరాడు. సాతాను దూరాడని కూడా సంఘానికి అర్థం కాకపోతే ఒక్కళ్ళొక్కళ్ళొక్కళ్ళ పట్టుకొని పోతాడు వాడు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. రెండో తిమోతి పత్రిక 2:25 వినండి. 2 తిమోతి పత్రిక 2:25. వాక్యమందు ఆతృత, ఆత్మయందు తీవ్రత, నాకిచ్చిన సృష్టికర్త మీకే స్తోత్రము. చదవండి. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనస్సు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపబడిన వీరు. ఆగండి. మళ్ళీ చదువు చక్కగా. సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వారి యూరిలో నుండి. ఆగండి. సాతానంట కొంతమంది చెరపట్టుకున్నాడంట. సాతానే చెర అంటే ఏంటో తెలుసా మీకు? అరెస్ట్ చేశాడు. సాతాను పట్టుకున్నాడు, తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. తప్పించుకొని మేలుకొందురేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప. ఆగండి. సాతాను సంఘములో దూరి ఒక్కళ్ళొక్కడు పట్టుకుంటాడేమోనని కాపరి అయినవాడు, దైవజనుడు, అభిషక్తుడు ఏం చేయాలి? సాత్వికమైన మనసుతో ఒక్కొక్కరిని ప్రభు ఎత్తుకు నడిపించాలి. దేవునికి మహిమ కలుగును కాక. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? సాతాను కూడా కొంతమందిని పట్టుకుంటాడు. మీకు మాట చెప్తున్నాను, మందిరానికి వెళ్ళే వాళ్ళను కూడా చరణ పట్టుకున్నాడు కొంతమందిని. అది వాళ్ళకు అర్థం కావట్లా. యేసయ్య అంటే ఇష్టం, నాకు ఇష్టం. బాప్తిస్మం తీసుకున్నావా? తీసుకున్నా. ఒక్క నిమిషం ఆగమ్మా, సీరియల్ చూస్తావా? ఏదో ఒక్కటే. ఏందంట? ఏదో ఒక్కటే. బూతులు మాట్లాడతావా కోపం వచ్చినప్పుడే. నాకు ఒక కథ గుర్తుకొస్తుంది. ఏంటి తెలుసా? పెళ్లి చూపులకి వెళ్ళారంట. పెళ్లి చూపులకి వెళ్తే, అమ్మా అబ్బాయికి ఏమన్నా అలవాట్లు ఉన్నాయా అని అడిగారంట. అబ్బాయికి అలవాట్లు ఇవ్వండి, కానీ అప్పుడప్పుడు కిళ్ళి వేస్తాడు. కిళ్ళే కదా అనుకున్నానంట. కిళ్ళి కూడా వేస్తాడు కానండి, ఆ కిళ్ళి కూడా సిగరెట్ తాగినప్పుడు వేస్తాడు. ఆ సిగరెట్ కూడా ఒక్క వేసుకున్నప్పుడే, అది పాన్ ప్రాక్ వేసుకున్నప్పుడు వేస్తాడు. ఆ పాన్ ప్రాక్ కూడా సారాయి తాగినప్పుడు వేస్తాడు. ఆ సారాయి కూడా వాళ్ళ స్నేహితులు పరిచయం ఉన్నప్పుడు వేస్తాడు. ఆ స్నేహితులు కూడా రాత్రి పూటే కలుస్తారు. వీళ్ళు అంటే ఇలా నాటి మీకు దాన్ని పెడతామయ్యా, ఈ సంబంధం మాకొద్దు అని పంపించేశారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా వాళ్ళు సాతాను చెరలో ఉన్నారు. మీకు తెలుసా? ఇప్పటికి కూడా చెడ్డ అలవాట్లను నూరిపోసింది ఎవరు? చెప్పాలి త్వరగా. త్రాగుడికి బాన్స్ చేసింది ఎవరు? సాతానే. భార్యాభర్తల మధ్య గొడవ చేసేది ఎవరు? వాళ్ళ కొలవనికొన చేసేది ఎవరు? కుటుంబాలలో ఒక్కళ్ళంటే ఒకళ్ళు ద్వేషం, ఒక్కళ్ళంటే అసూయ. అసలు ఎంత ద్వేషం నూరుతారు తెలుసా సాతాను? ఆ ముఖం చూసినా చుచ్చు అని పోతారు. అంత ద్వేషాన్ని నువ్వు అలా ఊసే వాళ్ళకు కూడా అర్థం కాదు. దయ్యం దూరిందని వాళ్ళకి అర్థం కాదు. నేను ఎందుకు ఆమెను ద్వేషించాలి అని గ్రహింపు రాదు. అలా చేస్తాడు వాడు. అందుకే వాడు మాయలోడు. చెప్పండి, మాయలుడు. మాయ చేస్తాడు. భక్తి చేసినట్టే చేయిస్తాడు. బాగా పాటలు పాడమ్మా, బాగా ప్రార్థన చేయి, బాగా డ్రమ్ము కొట్ట అబ్బాయి, నువ్వు బాగా మ్యూజిక్ వాయించు, ఏం బాధ లేదు,
కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆదివారమే కదా, వాడి ప్లాన్ పెద్ద ప్లాన్ చేస్తాడు. మళ్ళీ ఆదివారమే కదా, నీ ఇష్టం. సాతాను చెర. ఒక వ్యక్తి సెల్ ఫోన్ ఎక్కువ చూస్తున్నాడంటే సాతాను చెరలో ఉన్నట్టు. ఒక వ్యక్తి ప్రేమ ద్వామ అనే ముసుగులో పడుతున్నాడంటే సాతాను చెరలో ఉన్నట్టు. ఒక వ్యక్తికి దేవుడు సన్నిధి అంటే ఇష్టం లేకుండా, వాక్యం అంటే ఇష్టం లేకుండా ఇప్పుడే కాదులే ఇంకా టైం ఉంది అని వెళ్ళిపోతున్నాడంటే సాతానుని వెంట అడుగులు వేస్తున్నాడు. నెమ్మదిగా సాతాను అడుగులు వేస్తున్నాడు. ఎలా నిన్ను పాపంలో ఇరికించాలి, ఎలా నిన్ను చంపాలని చూస్తున్నాడు. ఓ నా సోదరి సోదరులరా, ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీకు తెలీదా, ఎరగరా అంటాడు దేవుని వాక్యంలో. దేవునికి స్తోత్రం. మరి ఏ స్నేహం చేయాలి? దేవుని స్నేహం చేయాలి. లోక స్నేహం ఎందుకు చేయకూడదు? లోక స్నేహం దేవునికి వైరం. ఎందుకని? ఈ లోకము సాతాను చేతిలో ఉంది. ఎవరి చేతిలో ఉంది? ఈ లోకాధికారి ఎవరు? సాతాను. ఈ లోకంలో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. సాతాను సత్యం మాట్లాడడు, సాతాను నిజం చెప్పడు. మీరు దేవుణ్ణి నమ్ముకోండి, ఈ లోకం మోసపూరితమైంది, ఎంత సంపాదించినా ఇక్కడే మీరు వదిలిపెట్టిపోవాలి అని సాతాను చెప్పడు. ఎవరు చెప్తున్నారంటే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పిన యేసయ్య చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మరి ఇక్కడ మన నివాసములు మాయా నివాసములు. ఎన్ని ఎత్తు కట్టినా, ఎన్ని అంతస్తులు కట్టినా, గట్టి భూకంపం అయితే వస్తే పేక ముక్కలు పడిపోయినట్టు పడిపోతుంది. ఇక్కడ గట్టి పునాది ఎంత చేసినా, ఒకవేళ ఆ ఒక అంతస్తు పడిపోకపోయినా, కూలిపోకపోయినా, మనిషి జీవితం ఎప్పుడు కూలిపోద్దో తెలియదు. 2012లో యుగాంతం అన్నారు. అప్పుడు నేను చెప్పాను, యుగమంతం ఎప్పుడో తెలియదు కానీ ఎవరంతం ఎప్పుడు వచ్చిందో తెలియదు. ప్రభుని నమ్ముకోండి. సాతాను ఉచ్చులో పడవద్దు, సాతాను మాయలో పడవద్దు. మందిరానికి వెళ్ళండి. దేవునికి స్తోత్రం అని ఆ రోజు నేను చెప్పాను. వినండి ప్రియబిడ్డలారా, కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయం 11వ వచనం, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 21 మొదటి వచనం. అమ్మా లైట్లో ఫ్యాన్లు ఆపండి, కొద్దిగా కరెంట్ పోయింది. చాలమ్మా. ఇక్కడ సాతాను యొక్క ఆలోచన, సాతాను తంత్రం చూడండి. దావీదు ఇశ్రాయేలు దేశపు మొదటి రాజా, రెండవ రాజు. రాజ్యం ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. అయితే సాతానట దావీదుకి ఎలా ప్రేరేపించాడు చూడండి ఒకసారి. దేవునికి మహిమ కలుగును కాక. కాస్త తెలిసిన వెళ్ళి చూస్తే బాగుంటుంది కదా. బయట లైవ్ కార్యక్రమం వెళ్తుంది, ఆ లైట్లు ఆపండి. ఆ లైట్లు ఆపినా సరే కూర్చోండి. దేవునికి మహిమ కలుగును గాక. రైట్. దావీదు రాజు ఒక ప్రేరేపణ వచ్చిందంట. ఏ ప్రేరేపణ? నా రాజ్యం ఎంత ఉందో లెక్కేసుకుంటే బాగుంటుందని. అలా ప్రేరేపణ ఇచ్చింది ఎవరైనా అక్కడ స్పష్టంగా రాసినాడు దేవుడు? సాతాను. మీకు తెలుసా, సాతాను ప్రేరేపిస్తాడు, సాతాను పట్టుకుంటాడు. ఇందాక వాక్యం విన్నారు, సాతాను పట్టుకుంటాడు. ఒక వ్యక్తిని సాతాను పట్టుకుంటే దేవుడు తప్ప ఎవరు విడిపించలేరు. మీకు తెలిసే కొంతమంది ఈ ప్రేమ అనే ముసుగులో, అమ్మాయి ఆ పిల్లోడు మంచుడు కదమ్మంటే చచ్చినా చస్తా. అర్థం ఏంటి? పట్టాడు. ఎవరు? మీకు తెలుసు కదా. కొంతమంది ఇద్దరు పోయి చచ్చిపోతారు.
పట్టాడు వాడు. ఎందుకు? చచ్చిపోయిన దాకా వదలడు వాడు. బిడ్డలారా, మోసపోతున్నారేమో. పెళ్లి కాకముందు, వివాహానికి ముందు శరీర కోరికలు తీర్చుకోవాలని పరుగులెత్తుతున్నావేమో. ఆ ప్రేరేపణ ఇచ్చేది ఎవరో తెలుసా? కామ సంబంధమైన కోరికలు పుట్టించేది ఎవరో తెలుసా? సాతాను. వయస్సు రాక మునిపే, ఈ రోజుల్లో మరి దారుణం, చిన్న వయసులో 10 సంవత్సరాలు కూడా ఉండని వయసులో, చిన్న వయసులో పాపపు ప్రేరేపణ. ఇలా ప్రేరేపణ ఇచ్చేది ఎవరు? సాతానే. అందుకని ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు సాతాన్ని మనం గద్దించాలి. పెళ్ళైన వాళ్ళకు కూడా మరొకరి గురించి తప్పుడు ఆలోచన, స్త్రీలైతే పురుషుల గురించి, పురుషులైతే స్త్రీల గురించి తప్పుడు ప్రేరేపణ. కారణం ఈ తోలు, ఎర్రతోలు, తెల్లతోలు. కొంతమంది ఎర్రతోలు ఉంటుంది, కొంతమంది తెల్లతోలు ఉంటుంది. ధనం, డబ్బు, అధికారం. సాతాను ప్రేరేపిస్తాడేమో, జాగ్రత్త. ఇక్కడ దావీదు ప్రేరేపణ వల్ల ఎంత నష్టపోయే తెలుసా? 7వ వచనం. ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతికూలమగుట చేత ఆయన ఇశ్రాయేలును బాధపెట్టెను. ఇది ప్రతికూలమా, అనుకూలమా? అనుకూలం కాదు, ప్రతికూలం. కాబట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను బాధ పెట్టాడంట. ఆహా, దావీదు పశ్చాత్తాపడుతున్నాడు. నేను ఈ కార్యము చేసి ఎక్కడ తీసుకున్నాడు? అధిక పాపం తెచ్చుకుంటేనే. బయట లైట్ వెలుగుతుంటే లేదా ఏ బాకు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ప్రభుకు మహిమ కలుగునుగా. చేతుల పైకెత్తండి, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జై బోలో యేసు మహారాజుకే, రాజుల రాజుకే, ప్రభుల ప్రభునకే జయము కలుగును గాక. నీ ప్రేమలు నన్ను దాచినావయ్యా, నీ కృపలో నన్ను పెంచినావయ్యా, నీ ప్రేమలో నన్ను దాచినావయ్యా, నీ కృపలో. నీ సన్నిధియే మా బలము, నీ వాక్యమే మా జీవము. నీ సన్నిధియే మా బలము, నీ వాక్యమే మా జీవము. నీ ప్రేమను మమ్ము కాచినవయ్యా, నీ కృపలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత 13వ వచనం. ఇందాకేమన్నాడు? అధిక పాపము తెచ్చుకుంటుని. ఏం చేసి? దేవుని మాట వినకపోతే పాపం. గుర్తుపెట్టుకోండి, దేవుని మాట వినకపోతే. ఇది దేవుని మాట అనుకున్నాడు. ఏంటది? ఇశ్రాయేలు ప్రజలను లెక్కించటం. దేవుని ప్రేరేపణ, సాతాను ప్రేరేపణ అర్థం కాకుంటుంది ఒక్కోసారి. జాగ్రత్త. దేవుడు చెప్పింది ఒక్కోసారి కొంతమంది లేదు దయ్యం అనుకుంటారు. దయ్యం చెప్పింది దేవుడే అనుకుంటా. అట్టొద్దు. దేవుడు చెప్పాడా, నీకు దయ్యం చెప్పిందా? ముందు డిక్లేర్ చేసుకో. నేను కొంతమంది చూశాను, దేవుడు చెప్పకుండా వాళ్ళ ఊహను బట్టి, ఆలోచన బట్టి కొన్ని క్రమాలు మార్చినందుకు, కొన్ని విధానాలు మార్చినందుకు అది సాతానుకు బలమైపోయింది. క్రమం పెట్టింది ఎవరు
చెప్పండి, దేవుడే. క్రమం మార్చేది కూడా ఆయన ఇష్టం. ఒకసారి క్రమం పెడితే అక్కడ వెళ్ళిపోవాలంతే. మధ్యలో మళ్ళా డిస్టర్బ్ చేయకూడదు. డిస్టర్బ్ అయితే మొత్తం డిస్టర్బ్ అయిపోతాయి. అందుకే ఇక్కడ ఏమన్నాడు దావీదు, నేను ఈ కార్యము చేసి అధిక పాపము తెచ్చుకుంటుని. మరి దావీదు పశ్చాత్తాపడుతున్నారు. ఒకవేళ దేవుని క్రమాన్ని మీరిన ఓ నా సోదరి, ఓ నా సోదరులారా పశ్చాత్తాపడుతున్నారా? అయ్యో, దేవా నువ్వు చెప్పిన పని చేయకపోవటమే ఈ గతి నాకు పట్టింది, నీ మాట విన్నందుకే ఈ స్థితి నాకు వచ్చింది అని ఎప్పుడు నేను ఏడ్చారా? 13వ వచనంలో ఏమంటాడు? మిక్కిలి ఇరుకులో ఎప్పుడన్నా ఒప్పుకున్నారా? నేను చేసిన పాపమే నాకు ఈ స్థితి వచ్చింది, నా నోటును బట్టే సంఘం పాడైపోయింది, నా నోరును బట్టే నా కుటుంబం పాడైపోయింది అని ఎప్పుడైనా ఆలోచించారా? ఈ కార్యను బట్టి నేను అధిక పాపము తెచ్చుకుంటే నేను ఒప్పుకుంటున్నాడు దావీదు. ఇంకేం చెప్తున్నాడు అక్కడ? నేను ఇరుకులో మిక్కిలి ఇరుకులో పడి ఉన్నాను. ఇరుకులో పెట్టేదెవరు? సాతాను. జాగ్రత్త, సాతాను ఇరుకులు పెట్టేవాడు వాడు. మీకు తెలుసు కదా, సంసోను ఎలాంటి వ్యక్తి? బలాఢ్యుడు. సంసోను అంటే శత్రుకు భయం. కానీ సంసోను సాతాను చేతిలో చిక్కుపోయాడు. వేశ్య తొడ మీద పడుకునే దౌర్భాగ్య పరిస్థితి. అయ్యో, ఒక న్యాయాధిపతి, ఒక ప్రవక్త. అందుకే ప్రవక్తలారా, అందుకే దైవజనులారా, దైవజనురాళ్ళారా, దైవ సేవకురాళ్ళు, దైవ సేవకులు, సంఘ పెద్దలు, విశ్వాసులు, దేవుని బిడ్డలు, మనము ఏం చేస్తున్నామో స్పృహ. మిమ్మల్ని నడిపించే ఒక నాయకుడు ఉండాలి, మిమ్మల్ని పెంచే ఒక ఆత్మీయ తండ్రి మీకు ఉండాలి. తల్లి లేకపోతే పిల్లలు ఎంత దౌర్భాగ్యంగా పెంచబడతారో, ఆత్మీయ జీవితంలో కూడా మీకంటూ ఇలా ప్రార్థన చేయి, ఇలా ఉపవాసం ఉండు, ఇలా నడు అని చెప్పే ఒక ఆత్మీయ నాయకుడు కావాలి, ఒక ఆత్మీయ మిత్రుడు కావాలి. అప్పుడే మీరు సాతాను చెరలో వెళ్ళరు, సాతాను వలలో చిక్కుకుపోరు. దేవుని మాట వినాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. దావీదు దేవునికి ఇష్టడే. దావీదు ఓ గొప్ప ఆరాధికుడు. దావీదు ఆరాధన చేయాలంటే స్టేజ్ అవసరంలా, డిస్కో లైట్లు అవసరంలా, ఎడారిలోనే ఆరాధన చేసేవాడు దావీదు. గొల్యాదును నేల కొరిగించిన వాడు దావీదు. కానీ రాజ్యము చేతికొచ్చిన తర్వాత సాతాను ప్రేరేపణ బట్టి జనాలు లెక్కేసి ఇరుకుల పడ్డాన్ని ఒప్పుకుంటున్నాడు. నేను పాపము తెచ్చుకుంటుని. ఎక్కడుంది పాపం? దయ్యం దగ్గర ఉంటుంది, సాతాను దగ్గర ఉంటుంది పాపం. ఆజ్ఞాతిక్రమమే పాపం, వద్దు అని యోవాబు అన్నాడు. అన్నా వినే పరిస్థితి కాదు దావీదుది. 14 వచ్చిన త్వరగా. ఎవరిని బట్టి? ఒక్క దావీదు. అయ్యో, మండుతూ చెప్తున్నాను, ఒక్క డ్రైవర్ గనక తప్పిపోయాడా, ఒక్క దైవజనుడు గనక సాతాను చేతిలో దొరికాడా, ఒక్క దైవజనురాలు గనక సాతాను చేతిలో దొరికిందా, సంఘమంతా నాశనం అవుద్ది. అందుకే ఇదిగో దావీదుని బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఒకవేళ ఈరోజు వాక్యం వింటూ దైవజనుడుగా, దైవజనురాలుగా, సంఘ పెద్దగా, విశ్వాసిగా, ఒక బైబిల్ ఉమెన్గా ఉండి వాక్యం వింటున్నావేమో, జాగ్రత్త, సాతాను చేతులు దొరకకు.
సాతాను చేతులు దొరికితే, దావీదు దొరికితే ఎంతమంది చనిపోయారు? 70,000 మంది చనిపోయారు. తర్వాత ఇంకో వచనం చూడండి, అక్కడే 12వ వచనంలో, 12వ వచనం. మూడేళ్ల పాటు కలుగు కలుగుట, 3 నెలల పాటు నీ శత్రువులు కత్తి దూసి నిన్ను తరుమగా, నీవు వారి ఎదుట విలువలేక నశించుపోవుట, 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు ఆగండి. ఒక్క చిన్న పొరపాటు ఏంటిది చెప్పండి? లెక్కేయటం. నా రాజ్యం ఎంత ఉందో చూస్తాను. అవసరమా? దేవుడు ఇచ్చిన రాజ్యం, సంఘము దేవుడిచ్చింది, సేవ దేవుడిచ్చింది. ఒక సావుకుడు ఉంటున్నాడు, ఒక సావుకుడికి నువ్వు బాగా మందిరం కట్టావే. మందిరం సావుకుడు కడతాడా, దేవుడు కడతాడా? దేవుడు ప్రజల ద్వారా కట్టిస్తాడు, తన శక్తి చొప్పున నిలబెడతాడు. దేవునికే మహిమ రావాలి, కానీ ఏ మనిషికి, ఏ వ్యక్తికి, ఏ వ్యవస్థకు, ఏ సంస్థకు మహిమ రాకూడదు. సమస్త మహిమ ఘనత నా దేవుడైన నజరేయుడైన యేసు ప్రభువారికే మహిమ కలుగును గాక. ఆమెన్, 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 ఆమెన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యెహోవా కత్తి అంటే అనగా తెగులు, తెగులు, తెగులు. దేవుడు తెగులు పంపిస్తారంట. మాట వినకపోతే ఏం చేస్తారండి? దేవుని మాట ప్రజలు వినకపోతే ఏం చేస్తారు? కరోనా కాలంలో ఎంతమంది చనిపోయారు? అసలు ఎవరు ఎక్కడ చచ్చిపోయారో తెలియదు. ఇప్పుడు ఇక్కడ వాళ్ళ అకౌంట్లో ఎంత డబ్బులు ఉన్నాయో తెలియదు. బ్రతుకుదామనుకొని వెళ్ళారు, చనిపోయారు. అయ్యో, తెగులు ఎందుకు వచ్చింది? పశ్చాత్తాపడాలి. ఇప్పటికైనా మార్పు వస్తుందంటే మార్పు రాట్లా. చచ్చిపోదామంటున్నారు. చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాం? హైదరాబాద్ వదిలామంటే విజయవాడలో స్థలం చూసుకుంటాం కదా. గుంటూరులో స్థలం వదిలామంటే విజయవాడలో ఎక్కడో ఒక రూమ్ చూసుకుంటాం ఉండటానికి. ఈ లోకం వదిలితే నీకు మరొక లోకంలో చోటు ఉందా? చోటు లేకుండా వదలటానికి ధైర్యం నీకు ఎక్కడిది? నీ ఆత్మ పరిస్థితి ఏంటి? ఈ బాడీ అంటే మనిషి చనిపోగానే మట్లో పడేస్తాడు. ఆత్మకు దిక్కెవరు? ఆత్మ ఎక్కడ ఉంటుంది? నీ ఆత్మ గురించి ఆలోచించు. నీ కనికరం నీ ఆత్మ మీద ఉంచు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. జకరియా గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. త్వరగా రిబా హషకర బాబా. థ్యాంక్ యూ లార్డ్. జకరియా 3వ అధ్యాయం 2వ వచనం. అడ్డు వచ్చే ఆటంకాలను కరిగించే శక్తి నీదయా, విరోధులకు విరోధిగా బుద్ధి చెప్పే బలము నీదయా. అడ్డు వచ్చే ఆటంకాలను కరిగించే శక్తి నీదయా, విరోధులకు విరోధిగా బుద్ధి చెప్పే బలము నీదయ్యా. మా పితరుల జీవితాలలో నీవే ఉన్నావయ్యా. యేసు రక్తపు కోటలో మమ్మును దాచావయ్యా. మా పితరుల జీవితాలలో నీవే ఉన్నావయ్యా. యేసు రక్తపు కోటలో మమ్మును దాచావయ్యా. మహోన్నతుడా, మహామహుడా, సర్వోన్నతుడా, శక్తివంతుడా, మహోన్నతుడా, మహామహుడా, సర్వోన్నతుడా, శక్తివంతుడా, మాకు కాలిన మా దేవా, మాకు ఉన్న యెహోవా,
మాకు కాలిన మా దేవా మాతో ఉన్న యెహోవా. మరోసారి జై బోలో యేసు మహారాజుకే, రాజుల రాజుకే, ప్రభుల ప్రభునకే జయము కలుగును గాక. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. ఇక్కడ పరిశుద్ధాత్మ చేతనే మండుతున్న వాక్యం ఉంటున్న వారు మీరు మండుతురు గాక. లైవ్ లో ఉంటున్న, ఇక్కడ ఉంటున్న మంటండి, ఆ వాక్యం మీలో మండాలి. సాతాను యెహోవా ఆ మాట మళ్ళా చదవమ్మా. అమ్మా అగ్ని మాట మళ్ళా చదువు. ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలె, చెప్పండి, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలె ఉన్నాడు కదా. ఎవరితో అంటుంది? ఎవరి గురించి? అక్కడ యెహోషువ అని ఒక యాజకుడు ఉన్నాడు. ఆ యెహోషువ అనే యాజకుడు గురించి దేవుని దూత చెప్తున్నాడు. అపవాది అనగా సాతాను అక్కడ వచ్చి నిలబడ్డాడు. చదువు. ఆగండి. సాతాను ఫిర్యాది అయ్యి, ఫిర్యాదు అంటే ఏంటి? అవతలున్న వ్యక్తి, దేవుని పక్షాన ఉన్న వ్యక్తి, నేనేం తప్పు చేయలేదు, నేనేం సినిమా చూడలేదు, నేనేం బూతులు మాట్లాడలేదు, నేను కోపడలేదు అని అంటున్నా, దాన్ని తేల్చేది ఎవరంటే సాతానే. దాన్ని తేల్చేది ఎవరు? సాతాను. ఫిర్యాది అంటే ఏంటి? కంప్లైంటా? స్కూల్లో సార్ వీడు నా చొక్కా లాగాడు సార్ వీడు వెనక నుంచి గిచ్చాడు సార్. ఇప్పుడు ఇక్కడ సాతాను చేస్తారు సార్, తెలుసా? సాతాను యెహోవా నిన్ను గద్దించును. ఆమె చెప్పండి, అందరికీ చెప్పండి. సాతాను యెహోవా నిన్ను గద్దించును. ఇంకా చదువు. యెరూషలేము బాగా చదవాలి, స్పష్టంగా అక్కడ తప్పు చేయకూడదు. యెరూషలేము చదవండి, చదివేది కరెక్టే చదువు. యెరూషలేమును యెరూషలేమును అనగా సంఘము, స్థానిక సంఘమును దేవుడు కోరుకుంటున్నాడు. తర్వాత అమ్మా అది కట్ చేసావు అక్కడ. కోరుకొను, అది సాతానా యెహోవా నిన్ను గద్దించును. యెరూషలేమును కోరుకొను, దేవుడు నిన్ను, యెహోవా నిన్ను గద్దించును. ఇతడు అగ్నిలో నుండి తీసిన, అబ్బా నీవు నేను ఇలా ఉండాలి. ఆమె చెప్పండి, ఎక్కడి నుంచి? అగ్నిలోండి తీసిన కొరివి ఎలా ఉంటుంది? ఎర్రగా ఉంటుంది. ఆ కొరివి అంతా అగ్నిమయం ఉంటుంది. కొరివిని పట్టుకోవాలంటే భయం, ముట్టుకోవాలంటే భయం, జేబులో పెట్టుకోవాలంటే భయం, బ్యాగులో పెట్టుకోవాలంటే భయం, దొంగతనం చేయాలంటే అసలే వల్ల కాదు. ఎందుకంటే దాని పేరే కొరివి. నీవు నేను దేవుని యొక్క అగ్ని కొరివిగా ఉందుము గాక. దేవుని చేతిలో మండుచున్న ఒక జ్యోతి వలె ఉందుము గాక. ఆరిపోయిన బొగ్గుతో ఎవడైనా ఆడుకుంటాడు, కానీ
కొరివితో ఎవడు ఆడుకుంటాడు? సంఘాలు ఎలా ఉండాలి? కొరివలే ఉండాలి. బైబిల్లో మాట ఉంది, అగ్ని సంఘములో ఉండాలంట. దేవునికి స్తోత్రం. ఏ సంఘములో అగ్ని ఉందో ఆ సంఘంలో సాతాను రాడు. ఏ ఇంటిలో అగ్ని ఉందో, దేవుని అగ్ని ఉంటుందో, ఏ ఒక కుటుంబంలో ఉదయకాల ఆరాధన ఉంటుందో అది ఒక కొలిమి. దేవునికి స్తోత్రం. ఆ మాట మళ్ళా చదండి. నిప్పులో నుండి హల్లెలూయా. కాబట్టి మనం ఎలా ఉండాలంటే ఆరిపోయిన బొగ్గు ఉండకూడదు. ఆరిపోయిన బొగ్గుని పిల్ల ఏం చేస్తుంటారు? మా చిన్నప్పుడు మేము ఆడుకునే వాళ్ళం, ఇట్టా ఇట్టా పైకి అరే అది కొరివిరా అని అమ్మ చెప్పినా, పిచ్చి మమ్మీ ఇది ఆరిపోయింది అందుకే దీంతో మేము ఆడుకుంటున్నాం. ఒకవేళ నిప్పు ఉందనుకో, అరే అదిగో దాంట్లో ఆరిపోయిందిలే, ఆ ఒక ఏది దాని ఏమంటారు, కణం, ఆ కణం ఆరిపోయిందిలే, అది బొగ్గయింది, ఇప్పుడు పట్టుకో అని పోయి పొరపాటున పట్టుకున్నాను అనుకో, వాడు ఏమంటాడు? బ్యా అని కాకెత్తాడు. ఏమైందంటే నేను ఆరిపోయింది అనుకున్నాను, కాస్త దీంట్లో నిప్పు ఉంది అంటాడు. అవునా కదా? కాబట్టి ఆరిపోవటం దేవుని చిత్తం కాదు, మండుతా ఉండాలి. ఆమె చెప్పండి. మనం ఏమవ్వాలి? మండుతా ఉండాలి. ఇక్కడ మనమందరం ఒక్కళ్ళు వాక్యం ఉంటున్న వాళ్ళు, దూరాన సమీపాన ఉన్నవాళ్ళు, మనమందరం కూడా నిప్పులో నుండి తీయబడిన కొరివి. ఆమె దేవునికి స్తోత్రం. తర్వాత ఎందుకు ప్రతివాదిగా సాతాను వచ్చి పక్కన నిలబడ్డాడు? అక్కడ చదువు. అక్కడ ఒక మాట ఉంటుంది, మలిన వస్త్రం అనే మాట చూడండి. థ్యాంక్ యూ లార్డ్. కృపామయా. చాలు, దేవునికి స్తోత్రం. దానికంటే ముందుగా ఉంటుంది అక్కడ మురికి వస్త్రాలు అనే మాట ఉంటుంది. సరే, అది కాదు, లాగండి. అక్కడ మలిన వస్త్రాలు, మైల వస్త్రాలు అనమాట. యాజకుడు ఎలాంటి వస్త్రాలు ధరించాలి? పవిత్రమైన పరిశుద్ధమైన వస్త్రాలు ధరించాలి. దొరికాడు ఇప్పుడు సాతానికి. సాతాను వచ్చి నిలబడ్డాడు. ప్రతివాది ఎవడు? వస్త్రాలు దేని గుర్తు తెలుసా? మన మనసు గుర్తు. వస్త్రాలు మనస్సు గుర్తు. వస్త్రాలు ఒక వ్యక్తికి ఇచ్చినప్పుడు ఆదరణ గుర్తు. వస్త్రాలు ఉల్లాసానికి గుర్తు. వస్త్రాలు నూతన ఉత్తేజానికి గుర్తు. ఇక్కడ యాజకుడు ఎలాంటి వస్త్రాలు వేసుకోవాలి? ప్రధాన యాజకుడు పరిశుద్ధమైన మంచి వస్త్రాలు ధరించుకోవాలి. కానీ మలిన వస్త్రాలు వచ్చేసాడు ఎవడాడు? సాతాను. ఏం చేశాడంట? ఏం చెప్తున్నాడు అతను? ఏం ఇవ్వడానికి వచ్చాడు? ఫిర్యాది. ఆ మాట కావాలి నాకు. ఫిర్యాది. ఇప్పుడు ఎక్కడైనా గొడవలు ఏమనుకో, పోలీస్ స్టేషన్కి వీళ్ళు ఏం చేస్తారు? ఫిర్యాదు చేస్తారు. ఇప్పుడు ప్రధాన యాజకుడి మీద ఫిర్యాదు ఎవడు? సాతాను. నీ యాజకుడు మలిన వస్త్రం వేసుకొని వచ్చాడు, అందుకొచ్చాడు సాతాను అక్కడ. మన బ్రతుకు ఎలాంటిదంటే మాటలతో కాదు, చేతలతో బ్రతకాలి. దేవునికి స్తోత్రం. నేను పరిశుద్ధురాలని భజన కూడా కుదరదు. నీ పరిశుద్ధత ఏంటో నీ స్నేహితులు చెప్పాలి.
నీ నీతి ఏంటో నీ స్నేహితులు చెప్పాలి. నీ ప్రార్థన బలమేదో నీ సంఘం చెప్పాలి. నీ మీద నా అభిషేకం ఏంటో నీ సంఘం చెప్పాలి. నీ నోటి మాట వల్ల ఎన్ని ఆత్మలు చచ్చిపోతున్నాయో, నీ నోటి మాట వల్ల ఎంతమంది బలపడుతున్నారో నీ సంఘం చెప్పాలి, నీ ఇంటోళ్ళు చెప్పాలి. ఇకనైనా మేలుకో సోదరి, ఇకనైనా మేలుకో సోదరుడా, నేను సేవ చేస్తున్నాను అని అంటూ మలిన వస్త్రాలతో ఉన్నామేమో, నేను సేవకుణ్ణి, నేను సేవకురాల్ని అంటూ మలిన వస్త్రాలనగా మారు మనసు లేని జీవితం, దిద్దుకోలేని జీవితం, ఇంకోళ్ళు చెబితే తప్ప అర్థం కాని జీవితం. కొంతమంది ఎలా ఉంటారో తెలుసా, వాళ్ళని పరిశుద్ధురాలు అంటేనే వాళ్ళకి స్టేజ్ ఎక్కిస్తారు. ఆమె చాలా పరిశుద్ధురాలండి, ఆమె మంచి పాటలు పాడుతుంది, ఈయన మంచి పాటలు పాడతాడు, ఈయన చాలా గొప్పోడు అని పొగిడితే కానీ వీళ్ళ మళ్ళీ 2 సార్లు రానిస్తారు. తిడితే ఇంతకీ మనల్ని ప్రేమించే వాళ్ళు ఎవరు చెప్పండి? మనల్ని ప్రేమించేది ఎవరు? తిట్టేవాళ్ళ, పొగిడేవాళ్ళ? ఏం సౌండ్ లేకుండా పోయింది? మనల్ని ప్రేమించేవాళ్ళు తిట్టేవాళ్ళు. వినండి, లోకంలో తిట్టేవాళ్ళు కనుంచి నేను చెప్పట్లా, నీ శత్రువులైన వాళ్ళు నేను తిడుతున్నా నేను చెప్పట్లా, సంఘములో నిన్ను గద్దించే వాళ్ళని గురించి చెప్తున్నా. నువ్వు పోయిన వారం ఎందుకు మందిరానికి రాలేదు, బుద్ధిహీనురాలా అని నీ తోటి సోదరి, మందిరానికి వచ్చే సోదరి నిన్ను గద్దించాలి. పోయిన వారం ఎందుకు రాలేదురా బుద్ధిహీనుడా, 6 రోజులు బతికున్నావు కదా, 7వ రోజు మందిరానికి ఎందుకు వెళ్ళలేదు అని తోటి సోదరుడు గద్దించాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పోయిన నెల ఉపవాసం ఉన్నావా? ఎందుకు ఉండలేదు? ఒక్కరోజున ఉపవాసం ఉండవా అని గద్దించేవాళ్ళు. ఇవాళ బైబిల్ చదివావా? ఇవాళ పాట పాడావా? ఇవాళ కుటుంబ ఆరాధన చేసుకున్నావా అని గద్దించేవాళ్ళు ఉండాలి. మనల్ని ఇలా ఆత్మీయంగా సరిచేసే వాళ్ళు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒకవేళ సంఘములో ఎవరైనా జారిపోయినా, సంఘములో ఎవరైనా తప్పిపోయినా, సంఘమంతా వెళ్ళి ఒకవేళ సంఘం వెళ్ళలేని పరిస్థితి లేకపోయినా కొంతమంది పెద్దలైనా వెళ్ళి, సంఘం అంటే కుటుంబము అగ్ని, కుటుంబము కొరివి, అనేక కొరువులతో ఉన్నది. కుటుంబం అంటే ఒక పొయ్యి, కుటుంబం అంటే ఒక కొలిమి, కుటుంబం అంటే ఒక గంప, కుటుంబం అంటే ఒక తొట్టి, కుటుంబం అంటే ఒక వల, కుటుంబం అంటే ఒక దోణె, సంఘము అంటే ఒక పొలము. రా సంఘానికి అని తీసుకురావాలి. దేవునికి స్తోత్రం. నువ్వు గడ్డం పట్టుకుంటావో, వందనాలు చెప్తావో, మోకరించి ప్రార్థన చేస్తావో తెలియదు, కానీ ఒక బిడ్డ సంఘం నుంచి వెళ్ళిపోయిందంటే తీసుకొచ్చే బాధ్యత నీది లేదా? ఇది కాదా? చెదిరిపోయిన వారిని పోగు చేయవాడెవరు? దేవుడే. ఆ దేవుని మనస్సు కలిగిన వాళ్ళు మనం కాదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సాతాను ఒకవేళ చెరపట్టాడేమో, బ్రతులాడి సంఘానికి తీసుకొద్దాం. కొంతమంది ఎలా ఉన్నది సార్, అమ్మ నేను మానుకున్నాను, అక్కడ ఏదో మనకు తేడా వచ్చింది అని అనుకో, వీళ్ళు ఏమో 2వ పేటలాగా మొదలు పెడతారు, ఇంకో 3వ పేట అవుద్ది. నేను కూడా అలాగనుకుంటున్నాను పిన్ని, అక్కడ ఏదో ఆ పాస్టర్ గారు పట్టుకోవట్లేదు, ఎప్పుడు తిడతాను ఉంటాడు. ఇప్పుడు చెప్పాను కదా, తిట్టేవాళ్లే ప్రేమించేవాళ్ళు. నీ పాట బాగుందమ్మా, నీ వయ్యారం బాగుంది, నువ్వు ఆ పాట లయ బాగుంది, నువ్వు వాక్యం బాగుంది, ఇలా పొగిడేవాళ్ళతో, సంఘములో పొగిడేవాళ్ళు వద్దు. అలా ఉంటే వాళ్ళని కంట కనిపెట్టండి, ఎందుకంటే మీకోసం వాళ్ళు గొయ్యలు తీస్తున్నారు. ఇంకో తెలుసా, కొంతమంది ఎలా పడుతుంది తెలుసా, అయ్యా నువ్వు మా ఇంటికి వచ్చి కాలు పెట్టి ఏం పెట్టాలంట? సంఘం ఇంట్లో కాలు పెడతాం, కొత్త ఇంట్లో కాలు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్త కాలు పెట్టండి. సంఘస్థుల ఇంట్లో కాలు పెడితే ఓకే, కానీ కొత్త ఇంట్లో కాలు పెట్టేటప్పుడు
కొత్త ఇళ్లలో కాలు పెట్టేటప్పుడు జాగ్రత్త కాలు పెట్టండి. వాళ్ళు పొగుడుతారు, నువ్వు వస్తే దేవుడు వచ్చినట్టే, నువ్వు వస్తే దేవదూత వచ్చినట్టే అని. ఇంకా చూడండి, మేము సైకిల్ పాడైపోతే పంపు ఉండేది, ఆ పంపు కొడదామంటే గాలి ఉబ్బేది ఆ టైరు. ఇప్పుడు అలా గాలి కొట్టే వాళ్ళు ఉంటారు, వద్దు పడవద్దు, పడిపోతావు, వద్దు. నాశనానికి ముందు ఏం నడిచిద్ది? గర్వం. వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు, పోతా, వీళ్ళు ఇక్కడికి పోతా అంటే ఆ వల దేవుని వల, దయ్యపు వల. అది ఆ దయ్యపు పొలమా, దేవుని పొలమా? నిన్ను పిలుస్తున్న వారు దైవ సంబంధులుగా ఉండి నటించే వాళ్ళ. జాగ్రత్త, సాతాను ఇరుకులు పెడతాడు, సాతాను పట్టుకుంటాడు. దేవుని పేరున మోసం జరుగుతుంది బయట, దేవుని పేరునే మోసం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్త ఉండు నా సోదరి, జాగ్రత్త ఉండు నా సోదర. దేవుడిని మీతో మాట్లాడుతున్నాడు. మలిన వస్త్రముతో ఉండద్దు. మలిన వస్త్రము ఈ కొత్త నిబంధన కాలంలో ఉంటే ఏం చేయాలంటే, యేసు రక్తం మన తల మీద పడాలి. ఆమె చెప్పండి, యేసు రక్తం మన తల మీద పడాలి. యేసు రక్తం కనుక పడితే మనము ఆ పాపం నుంచి వేరవుతాం, విమోచింపబడతాం, ఇంకా తెల్లటి వాళ్ళకి మారిపోతాం. నా మీద ఉన్నది యేసు రక్తము, నాతోనే ఉన్నది యేసు రక్తము, నా మీద ఉన్నది యేసు రక్తము, నాతోనే ఉన్నది యేసు రక్తము. పరిశుద్ధమైనది, అమూల్యమైనది, శక్తినిచ్చేది, బలమునిచ్చేది. పరిశుద్ధమైనది, అమూల్యమైనది, శక్తినిచ్చేది, బలమునిచ్చేది. నా మీద ఉన్నది యేసు రక్తము, నాతోనే ఉన్నది యేసు రక్తము. హల్లెలూయా. అందరు చెప్పాలి, నా మీద ఉంది యేసు రక్తం, నా కుటుంబం మీద ఉంది యేసు రక్తం, నా బిడ్డల మీద ఉంది యేసు రక్తం. యేసు రక్తం ఏం చేస్తుందంటే ఎంత ఘోర పాపమునైనా కడిగి వేస్తుంది, తుడిచి వేస్తుంది. మలిన వస్త్రాలు తొలగింపబడతాయి. రక్షణ వస్త్రాలు, మహిమ వస్త్రాలు, స్తుతి వస్త్రాలు, ఉల్లాస వస్త్రాలతో సంఘము మెరిసిపోతుంటది. దేవునికి స్తోత్రం. సంఘము అగ్నిలో తీపడిన కొరివిలాగా ఉంటుంది. నీవు ఒక కొరివిలాగా ఉంటావు, నువ్వు మెరిసిపోతా ఉంటావు. థ్యాంక్ యూ లార్డ్. ఇరుకుల పడవు, బాధ పడవు, పాపము తెచ్చుకో, ఆ పాపాన్ని అందరికి అంటించవు. మీకు తెలుసా, దొంగతనం చేసే వ్యక్తి దొంగతనం చేసి ఆ డబ్బుని ఎక్కడ తీసుకొస్తాడు? ఇంటికి తీసుకొస్తాడు. తీసుకొచ్చి ఆ వస్తువు వస్తా ఏదో సామాగ్రి కొంటాడు, కాయలు తీసుకొస్తాడు. ఆ కాయలు ఎవరికి పెడతారు? ఇంట్లో పిల్లలకు పెడతారు. పిల్లలు కాయలు తినేటప్పుడు వాళ్ళు ఏ సొమ్ము తింటున్నారు? దొంగతనపు సొమ్ము తింటున్నారు. తెలుసా? తెలియక? పిల్లలకు తెలియదు, కానీ తల్లిదండ్రులు తెలుసు. ఎందుకు పాపము తెచ్చుకోవాలి? అది తెచ్చి ఎందుకు పిల్లలు కట్టించాలి? ఆ పిల్లలు ఎందుకు ఆ చిన్న వయసులోనే రోగాలకు గురైపోతున్నారు? జాగ్రత్త. నువ్వు ఏం తెస్తున్నావో ఇంట్లోకి, ఎలాంటివి తెస్తున్నావో ఇంట్లోకి, కష్టపడి పిల్లలు తీసుకెళ్ళి పెట్టు. నీ కష్టము పిల్లలకు ఆరోగ్యం, మోసపూరితమైంది ఇంటికి రానివ్వద్దు. దాని ద్వారా ఇంటికి నష్టం, ఇంటికి శాపం, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. మోసపూరితమైనవి రానివ్వద్దు. ఇది సాతాను ప్లాన్. మీకు మాట చెప్తాను చివరిగా. మనమందరము పరలోకం నుండి ఈ లోకానికి వచ్చాం, దేవుని యొక్క పర్యవేక్షణలోనే ఈ లోకానికి వచ్చాం. అవునా కదా? దేవుడు లేకుండా పుట్టామన్నాడు చేతులు ఎత్తండి. సాధ్యం అసలు ఇది? దేవుడే ఈ లోకానికి పంపించాడు. ఎందుకు? యాత్రకి. మనం ఎవరం? యాత్రికులం. యాత్ర అయిపోయిన తర్వాత మళ్ళా
మన ఇంటికి వెళ్ళిపోవాలి. మన ఇల్లు ఎక్కడుంది? పరలోకంలో మన ఇల్లు. అక్కడికి వెళ్ళిపోవాలి మనం. వచ్చిన వాళ్ళు వెళ్ళలేదంటే అర్థమైంది, ఎవడో పట్టుకున్నాడు, లేకపోతే తప్పిపోయారు, లేకపోతే ప్రమాదం ఏదో జరిగింది. అంతే కదా? ప్రమాదం అన్న జరిగి ఉండాలి, లేకపోతే ఎవడన్నా దొంగోడు అంటే ఎవడో సాతానన్నా పట్టుకొని ఉండాలి, లేకపోతే ఊరు తెలియక రోడ్డు తెలియక తప్పిపోవాలి. ఇప్పుడు అదే జరుగుతుంది భూమి మీద. దేవుడి చేత భూమి మీదకు వచ్చిన ప్రజలు దేవుడి నుండి తప్పిపోతున్నారు. కొంతమంది ఏమో సాతాను చేతిలో పట్టబడుతున్నారు, కొంతమంది ప్రమాదంలో పడిపోతున్నారు. కాబట్టి దేవుడు లేకపోవటమే ప్రమాదం. ఈ రోజైనా దేవుని చిత్తం కలిగి, దేవుని ఆలోచన కలిగి, దేవుని ప్రేరేపణ కలిగి దేవుని సన్నిధికి రండి. ఈరోజు దేవుడు మిమ్మల్ని ఒక అగ్ని నుండి తీబడిన నిప్పు కొలివిగా దేవుడు మిమ్మల్ని చేయబోతున్నాడు. మోకరించండి. సిలువలో యేసయ్య కార్చిన రక్తధారలు నీ మీదకు దిగి రాబోతున్నాయి. నీవు ఒక బలమైన వ్యక్తిగా. థ్యాంక్ యూ లార్డ్. రోమపత్రిక 20:16-20లో సమాధానకర్త అయిన దేవుడు సాతానును మీ పాదముల క్రింద శీఘ్రముగా చితక దొక్కించును. నా పాదాల క్రింద చితక దొక్కిస్తాడు దేవుడు అన్నవాళ్ళు లేచి నిలబడండి. దేవుడు సాతానును నా పాదాల కింద చితక దొక్కిస్తున్నాడు అన్నవాళ్ళు నమ్మి నిలబడండి. లైవ్లో ఉన్నవాళ్ళు కూడా, దూరాన సమీపాన ఉన్నవాడు విశ్వాస వీరులై లేచి నిలబండి. ఈరోజు వాక్యమంతా నాదే, నాతోనే దేవుడు మాట్లాడాడు అన్నవాళ్ళు లేచి నిలబండి. తొక్కండి, కాలు పైకెత్తండి, ఒక కాలు దింపండి, ఒక కాలు పైకెత్తండి. కచ్చా తొక్కండి. ఎవరిని? సాతాను తొక్కండి. ఎందుకని? వాక్య ఆధారంతో నేను మాట్లాడుతున్నాను. సాతానుని మీ పాదాల కింద చితక దొక్కించును. మనసు ఏమో సాతాను చెరలోన. సాతానుని కాళ్ళ కింద ఎట్టొస్తాడు? మనసు నిండేమో సాతాను, మనసు నిండా సినిమాలు, మనసు నిండా పాపం, మనసు నిండా కామం, మనసు నిండా బూతులు, మనసు నిండా ద్వేషం, మనసు నిండా అసూయ, మనసు నిండేమో వారు ఇప్పుడు సస్తాడు ఈ సస్తాను కోరుకుంటావు. కానీ సాతానుని కాళ్ళ కింద చెతుకు దొక్కు అంటే తొక్కడానికి రెడీ అయ్యావు. మలిన వస్త్రములు ఉన్నాయేమో మార్చుకో. ఈరోజు మలిన వస్త్రములు ఇప్పుడే తీసేయి. నీ మనసు మలినమైందా? నీ ఊహ మలినమైందా? నీ దేహం మలినమైందా? ఇప్పుడే మార్చుకో. ప్రభు దగ్గర క్షమాపణ అడుగు. ప్రభువా నన్ను క్షమించు అని అడిగి సాతాను తొక్కు. ఎందుకంటే అప్పుడు నీకు దేవుని అధికారం వస్తుంది. సాతాను యెహోవా నిన్ను గద్దించును. దైవజనుడిగా మీ పక్షాన పరిశుద్ధాత్మతో కలిసి సాతానుతో నేను చెప్తున్నా, సాతానా, నా తండ్రి అయిన యెహోవా నిన్ను గద్దించును. అపవాది నా దేవుడైన యేసు ప్రభువారు నిన్ను గద్దించును. భూమి మీద ఉన్న సార్వత్రిక సంఘాన్ని విడిచిపెట్టి పో. ఈ కుటుంబంలో ఏ స్థలంలో వాక్యం వినబడుతుందో ఆ స్థలంలో నీ అధికారం పనిచేయకుండా విడిచిపెట్టి పో. కళ్ళు మూసుకోండి. థ్యాంక్ యూ. చేతులు పైకెత్తండి. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి దిగి వస్తున్నాడు, కదులుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు కదులుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వ్యాపిస్తున్నాడు.
అదిగో వంట చేస్తున్న బిడ్డలో, ఓ ఇదిగో వంటగదిలో వంట చేస్తున్న బిడ్డలో దురాత్మ ఉంది. అక్కడ అది విలవిల్లాడుతుంది చూడండి. రీమ హషకర బాది కరోది బాబా. బయట కూర్చున్న ఆ తెల్లటి వస్త్రాలు వేసుకున్న ఆ వ్యక్తిలో దురాత్మను పనిచేస్తున్నాడు. వారి కాలిపోతున్నాయి ఆ దురాత్మ శక్తులు. నిప్పు కొరివి బాబా. ఇప్పుడు మీరు చెప్తారా, సాతానా నేను మలిన వస్త్రములతో లేను. సాతానా నీ ప్రేరేపణ నాకొద్దు, నీ ఆలోచన నాకొద్దు. నా దేవుని ఆలోచన నాకు కావాలి. నా దేవుని చిత్తమే నేను చెయ్యాలి. సాతానా నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డలను చెరబట్టాలని చూస్తా ఉంటే యేసు రక్తం తీసుకొని నీ ముఖం మీద చల్లుతున్నాను, కాలిపోదువుగాక. సాతానా ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ కుటుంబం విడుదల కలుగును గాక. వదిలిపెట్టి పో. ఈ ఆత్మలను మేము పరలోకంలో చూడబోతున్నాము. సాతానా నీవు మా కాళ్ళ కింద ఉన్నావో, నిన్ను మేము చితకదొక్కుతున్నాము. ఒకటి, నిన్ను మేము చితకదొక్కుతున్నాము. మేము నీ వారము కాము. మేము యెహోవా దేవుని సంబంధులము. మేము యేసుక్రీస్తు ప్రభు వారసులము. పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్న దేవుని పిల్లలము. మా మీద నీకు అధికారము లేదు. సాతానా వెనక్కి పో. సాతానా కాలిపో. సాతానా నా దేవుడు నిన్ను గద్దించును గాక. భూమి మీదున్న దైవజనుల కుటుంబాన్ని సాతానా నువ్వు ముట్టకూడదు. భూమి మీద ఉన్న అభిషక్తుల కుటుంబాన్ని నువ్వు తాకకూడదు. వారు అగ్గిల్లో నుండి తీసిన నిప్పు కొరివి నువ్వు కాలిపోదువుగాక. ఆమెన్. మహాపరిశుద్ధుడైన కన్న తండ్రి, ఈరోజు వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించండి. మీ శక్తితో ప్రయాణం చేస్తున్న ఈ వాక్యం ప్రజలను మీ వైపు నడిపించును గాక. అయ్యా, ఈ వాక్యం అంతటి మీద మీ శక్తి ఉంది. వారు కొంచెము తాకినా ఈ వాక్యము వారిని పట్టుకొనును గాక. కొంచెము చూసినా ఈ వాక్యం మీదున్న అబ్బా నిప్పు, ఈ వాక్యం మీదున్న మహిమ, ఈ వాక్యం మీదున్న పరిశుద్ధాత్మ దేవా, వారిని మీరు పట్టుకోండి. మీ సాక్షిగా వాడుకోండి. అయ్యా, వారి కుటుంబాలు వర్ధిల్లాలి. ఈ బిడ్డల కుటుంబాలు క్షేమంగా ఉండాలి, దీవింపబడాలి, ఆరోగ్యాలతో నింపబడాలి. నీ దాసులను వాడుకొని మీరే మాట్లాడేందుకు స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి విడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య దీవెనలు ఇక్కడ చేరిన బిడ్డలందరికీ సాతాను మీద శక్తి, సాతాను మీద అధికారం, సాతాను గద్దించే ధైర్యం, సాతాను బంధించే శక్తి పరిశుద్ధాత్మ దేవుడు దయచేయును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. జై బోలో యేసు మహారాజుకే, రాజుల రాజుకే, ప్రభుల ప్రభునకే జయము కలుగును గాక. అందరికి వందనాలు. ఈ వాక్యం వింటున్న ప్రియ బిడ్డలారా, ప్రత్యేకంగా మీకు వందనాలు. ఎందుకో తెలుసా? మీరు దేవుని ఏర్పాట్లో ఉన్నారు కాబట్టి ఈ వాక్యం మీరు చూడగలుగుతున్నారు. ఈ వాక్యము అందరికీ, అనేకులకు పంపించండి. ఈ వాక్యంలో దేవుని శక్తి ఉంది. వారి మనోన్నతాలు వెలిగింపబడతాయి. వారు దేవుని ప్రేమకు పట్టబడతారు, పరలోక రాజ్యానికి వారసులు అవుతారు, రక్షింపబడతారు. ప్రభు కృప మీ అందరికి తోడు ఇండును కాక. అందరికి వందనాలు.